సొంత అన్న శ్రీనివాస్ గారు, అలాగే కె శ్రీనివాస్ గారు, ఉమాశంకర్ గారు, కర్ణాటక యాదవ్ సోదరులు అందరికి, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ గారు, మా సీనియర్ ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య గారు, నారాయణపేట అధ్యక్షులు బాలప్ప గారు, మిగతా హైదరాబాద్కి వచ్చిన సోదరులందరికీ ముందు నమస్కారాలు తెలియజేసుకుంటూ గురువు గారికి పాదాభినందనం చేసుకుంటూ ఈ కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి కిరణ్ యాదవ్ ఈ దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. బీహార్ నుండి మళ్ళీ ఢిల్లీ వరకు దాదాపు 50-60 లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు అతను ఒక్కడే జర్నీ చేస్తున్నాడు. అతను హైదరాబాద్ నుండి ఇప్పటికి 4 నెలలు అవుతున్నది. ఆయన 1 ఇయర్ వరకు హైదరాబాద్ వచ్చేటట్లు ఇది మొత్తం దూరం అయ్యేంత వరకు ఆయన ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణలో ఈ రాజశేఖర్ గారు కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యాత్ర విజయవంతం కావాలని, ఎందుకంటే ఈ కర్ణాటక అంటే కృష్ణప్పన్న అందరికి మాకు ఒక గురువు లెక్క ఉండే. కృష్ణప్ప గారు ఎప్పుడైతే మంత్రి ఉండనో, ఎమ్మెల్యే ఉండనో, ఆయన ఈ కర్ణాటక ఎన్నెలేని సేవ చేశారు. ఆ భాగ్యం మళ్ళీ అధ్యక్షుడుగా శ్రీనివాస్ గారి, డికే శ్రీనివాస్ గారికి దక్కింది. ఆయన పేరు నిలబెట్టాలని, నిలబెడుతుండని మేము అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. యాత్ర మొత్తం మన స్టేట్ మొత్తం ఈ 10 రోజుల యాత్ర, తెలంగాణ యాత్ర మొత్తము అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. యశ్వంత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక్కసారి ముందుకు వస్తే బాగుంటుంది. ఇద్దరు ఒక్కొక్క నిమిషం మీరు మాట్లాడి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంది. మొత్తం కోఆర్డినేషన్ మొత్తము కలశయాత్ర స్టేట్ వైడ్ మొత్తం యశ్వంత్ యాదవ్ గారు చేస్తుంది. ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అలాగే ఉమాశంకర్ యాదవ్ గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ కె శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ యాదవ్ గారికి, అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, ఉపాధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారికి, అలాగే బాలమరావు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఈరోజు కర్ణాటక నుంచి తెలంగాణలో అడుగుతున్నది. దీనికి కర్త క్రియ దినేష్ యాదవ్ గారి తర్వాత మన కిరణ్ యాదవ్ గారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ తెలంగాణలో ఈ కలశయాత్రని ఈరోజు తీసుకెళ్లి రోజు ఒక్కొక్క ప్లేస్ లో 2 పాయింట్స్ లో పెట్టుకొని ఈ స్టేట్ మొత్తం తిప్పుతా ఉన్నామని, తర్వాత మేము మహారాష్ట్ర నాగ్పూర్ వాళ్ళకు అందజేస్తా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గురువు వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. హై రెస్పెక్ట్ हमारा हक है, हाई रेस्पेक्ट हमारा हक है, हाई रेस्पेक्ट हमारा हक है, हाई रेस्पेक्ट हमारा हक है. ఈ కలశ యాత్రకు పెద్దలు మరియు నా తోటి సహోదరులు మరియు మిత్రులు అందరికీ నమస్కారం. నేను కొత్తగా అయినాను, మాకు పబ్లిక్లో అంతా తెలియదు. కానీ కలశ యాత్ర అంటే ముందుండి అన్ని జాగ్రత్తలు తిరగడానికి నేను స్వచ్ఛంగా మా అధ్యక్షుడు చెప్పారు. కానీ మా రాష్ట్రం మొత్తం తిప్పడానికి నేను రెడీగా ఉన్నాను. యాదవుల యొక్క కలశ యాత్రలో పాల్గొనడం నిజంగా మేమందరం కూడా ధన్యులమైనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పెద్దమ్మ గోడు గారు, అదేవిధంగా మరి శ్రీనన్న మాకు పాత మిత్రులు, మరి వారి సతీమణి కూడా మాకు దగ్గర బంధువు అక్క పూర్ణిమక్క, మరి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వర్యుడు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మరి చింతల రవీందర్ అన్న గారు, మరి నేషనల్ సెక్రటరీ మా గురువు గారు లక్ష్మణ్ అన్న గారు, మరి అఖిల భారత యాదవ సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నారాయణపేట, అదేవిధంగా పక్కనున్న జిల్లాల అధ్యక్షుల వారికి, మరి ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, యాదవ కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తారు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మరి 62వ సంవత్సరంలో మరి ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగిన
మరి ఏప్రిల్ 17వ తారీఖు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఈరోజు గుర్మిట్కల్కి మరి జవాన్ల యొక్క మరి వీరమరణం పొందిన వారి యొక్క ధూళిని కలశ యాత్రగా తీసుకొని భారతదేశం అంతటా కూడా మన యాదవుల యొక్క వీరత్వాన్ని, మన యాదవుల యొక్క త్యాగాన్ని, మన యాదవుల యొక్క ధైర్యాన్ని, మన యాదవుల యొక్క త్యాగాన్ని ప్రతి గుండెకు, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, భారతదేశం అంతా కూడా తెలియాలి అని ఈ యాత్ర చేపట్టిన పెద్దలకి గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన యాదవులు అంటే ధైర్యానికి ప్రతీక మన యాదవులను. మరి వీరమరణం పొందుతామన్న తెలిసినా కూడా మరి దేశం కోసం ఆనాడు 62వ సంవత్సరంలో 114 మంది పూర్తిగా మట్టి రక్త తర్పణమైంది. ఆ రక్త తర్పణాన్ని ఈ రోజు ఆ కుండలో పెట్టి పూజ చేసుకొని ఏప్రిల్ 17న బయలుదేరిన ఈ కలశ యాత్ర మరి ఈ రోజు గుర్మిట్టల్కి హ్యాండ్ ఓవర్ చేసి మరి నారాయణపేట, అదేవిధంగా మరి ఆడికించి మహబూబ్ నగర్, ఆడికించి మరి హైదరాబాదు, వరంగల్, సిద్దిపేట, మరి కరీంనగర్, ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మరి 11 రోజులు మన తెలంగాణ రాష్ట్రంలో మరి యాదవుల యొక్క వీరత్వము, ధైర్యాన్ని ప్రతి గ్రామానికి తెలిసే విధంగా ఈ యాత్రను కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. మరి అఖిల భారత యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున గుర్మిట్కల్లో నిజంగా ఆ ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయింది. మరి ఏంది ఈ యాత్ర అని రోడ్ అందరూ చూస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరూ మనం యాదవులము అంటే మరి మంచితనానికి మారు పేరు మన యాదవులము, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనము మన యాదవులు. మనకి ఏం కూడా కల్మషం ఉండదు, కానీ మనం ఇంకా వెనుకబడి ఉన్నాము. మరి ఇందాక అన్న చెప్పినట్టు మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ కోసం కంకణం కట్టుకొని మరి ఢిల్లీని బద్దలు కొట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి అందులో మన బీసీ బిడ్డలం యాదవులం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా మరి కులాలకు, మతాలకు అతీతంగా మరి ఈ యాత్రని ఇక్కడికి తిలకించడానికి మిగతాలు కూడా వచ్చిండ్రు. వాళ్ళకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రెజిమెంట్ సాధించే వరకు కూడా మనందరం కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ మరొకసారి జై యాదవ్! జై యాదవ్! జై యాదవ్! దాన్ని కర్ణాటక మొత్తం తిప్పుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన నమస్సుమాంజులు. ఇప్పుడే చెప్తున్నాను శ్రీనివాస్ అన్న, ఈ 10 రోజులలో కూడా ప్రతిరోజు 5,000 మంది పబ్లిక్ గ్యాదరింగ్ ప్రతి చోట వాళ్ళే పర్ డే ప్రతిరోజు 5 కాన్స్టిట్యుయెన్సీ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో వాళ్ళు మన ఈ సోల్జర్స్ కి శ్రద్ధాంజలి అర్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు భక్తి శ్రద్ధలతో రావడం జరుగుతున్నది. ఇది మన ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ నేషనల్ ప్రైడ్. మనం రీసెంట్ గా చూస్తున్నాం, మన సెక్యూరిటీ కానీ, మన డిఫెన్స్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ ఉంటే, మన మిసైల్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ ఉంటే మన దేశం ఎంత స్ట్రాంగ్ ఉంటుందని. ఇండియా ఇంత గర్వంగా తలెత్తుకోవడం ఎన్నడూ చరిత్రలో జరగలేదు. ఈ రోజు మన స్వశక్తితో మన ఆర్మీ, నేవీ, డిఫెన్స్ సిస్టమ్ తో ఈరోజు మనము తలెత్తుకుంటున్నాము. ఇది ఈ రోజు ఇలా తలెత్తుకుంటున్నాం అంటే ఒక్కరోజు జరిగిన పరిణామం కాదు. గత 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి యువకులు వాళ్ళ ప్రాణార్పణ చేసినందుకు, దేశాన్ని నిలబెట్టినందుకు మనం ఈ రోజు మన దేశం ఈ రోజు ఇంత గట్టిగా ఉంది. మనం లోపల ఇంత శాంతి పద్ధతిలో ఉంటున్నాము. అందుకే మనం మన భక్తి శ్రద్ధలు వాళ్ళకు అర్పించుకోవాలి, మన శ్రద్ధాంజలి వాళ్ళకి అర్పించుకోవాలి. గజన్ల యుద్ధం ఒకటి ప్రత్యేకత ఏంటంటే, ఇండో చైనా వారు ఒక పెద్ద ప్రమాదం నుండి ఈ 100-200 మంది సైనికులు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఒక పెద్ద యుద్ధాన్ని తప్పించారు. ఈ వీళ్ళు గట్టిగా అక్కడ బార్డర్ మీద పోరాడినందుకు చైనా ఒక యుద్ధంకి ముందుకు రాకుండా వెనుకడిగేసింది. ఎందుకంటే ఇండియాతో పెట్టుకోవడం కష్టము, వాళ్ళ సోల్జర్స్ తో పెట్టుకోవడం చాలా కష్టము.
వాళ్ళు ఎంత దూరమైన పోయి ప్రాణాలకు తెగించి ఎంత దూరమైన పోరాడతారని ఈ 114 మంది ఈ అమర జవాన్లు ఆ రోజు బార్డర్ లో రిజాన్లలో వాళ్ళు రుజువు చేశారు. దానికి చైనా వెనుకడిగేసింది. మనకు పెద్ద ప్రమాదం తప్పింది. అందుకొరకే ఇది పెద్ద గర్వకారణం. మనము ఈ అందుకొరకే ఎప్పుడైతే మొత్తం మన దేశమంతా ఈ భూమి తిప్పుకుందామని ప్రస్తావన వచ్చిందో తప్పకుండా మనం చేసుకోవాలని చెప్పేసి ఇది బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక, మరి తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ, ఇంకా పాండిచ్చేరి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇతర మహారాష్ట్ర అటు తిరుగుకుంటూ ఢిల్లీ దాకా కూడా మొత్తము ఇలా సర్కిల్ తిరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా 10 రోజులు పర్యటన. సో అందరం కూడా మొత్తం స్టేట్ బాడీ ఇక్కడ వచ్చింది. వైస్ ప్రెసిడెంట్లు అందరూ, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు. డిటి శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము ఇక్కడ ఈ బాధ్యత ఇక్కడ నుంచి తీసుకొని కొనసాగిస్తామని చెప్పేసి మనం మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ అన్నగారికి వెంకట నరసయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్న మీరు ఏమైనా సందేశం ఇచ్చేది ఇవ్వండి. మన స్వామీజీ గారి మతంలో ఈ దివ్యమైన కార్యక్రమం మనము చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన మన కర్ణాటక స్టేట్ అందరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే తెలంగాణ వారు కూడా వచ్చారు, అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్న మీరు 6 days ఇచ్చారు. కానీ 6 days కూడా మమ్మల్ని ఎలా ఉక్కించారంటే కొద్దిగా అన్న 7 o'clock వస్తా అంటే 6:45కే రిసీవ్ చేస్తాను వస్తుంటే నైట్ 10 o'clock వరకు మొత్తం వరకు ఉండి అన్న దగ్గర తిన్నారా లేదా మాకు తినిపించిన తర్వాత అన్న కూడా తినకుంటుండే మాకు తినిపించిన తర్వాత అందరూ అయిన తర్వాత అప్పుడు టైం దొరికితే తింటారు, లేదంటే స్పాట్లో తినారన్న. మీరు హాస్పిటల్ కానీ ఇది కానీ చాలా అద్భుతంగా చేశారన్న. అలాగే ప్రతి రోజు 5-6 కాన్స్టిట్యున్సీలలో చాలా అద్భుతంగా చెప్పారు. ఇందులో 2 అత్యద్భుతంగా అవసరపడే బెంగళూరు వల్ల ఆ రోజు అయినా 115 రోజులు అయిన యాత్రలలో అదే బెస్ట్ అని అనుకున్నాను. కానీ ఈ రోజు మార్నింగ్ దాన్ని కూడా మీట్ చేసి దానికి డబల్ వచ్చింది. దానికి అన్న విట్టలన్న రాలేదు, వాళ్ళ అబ్బాయి వచ్చారు. అన్న మీకు థ్యాంక్స్ అనే నాన్నగారు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇది అంతా మన శ్రీనన్న గారి ప్రోత్సాహంతో ఇంకా అంటే అన్నకి టైం లేదు కానీ అక్కడ ఈరోజు ఇంకా 2-3 స్పాట్లను మిస్ అయ్యాము. మన యాదగిరి కూడా అన్న తిప్పుతా అంటే వెళ్ళి అన్న ప్రిపేర్ చేసుకోవాలి తీసుకొచ్చాం. అన్న మీకు కూడా సారీ, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుందని, లేదంటే యాదగిరి కూడా బ్రహ్మాండంగా అవుతుండేమో. అలాగే అంటే శివవాళ్ళ ఊరు ఇంకా కొంచెం 3-4 స్పాట్ కూడా పోయేది ఉండే కానీ టైం లేదు కాబట్టి అన్న కూడా మనకి బెంగళూరుకి వెళ్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ కూడా చేయాలని. నేను కూడా ఎక్కువ మాట్లాడుతాను, అందుకని క్లోజ్ చేసిన ఇక్కడికి. అన్న మీరు అందరూ ఒకసారి మన ఇక్కడికి హ్యాండ్ ఓవర్ చేస్తే. కథ ఇది మాసిపోనిది చెప్పగా మేము కదిలాము, రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగా కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము, రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము, వందనము శతవందనము యాదవ వీరులకు వందనము, వందనము శతవందనము యాదవ. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు, అదేవిధంగా యువత అధ్యక్షులు మరియు ఈ కలశయాత్ర కోఆర్డినేటర్ అయినటువంటి యశ్వంతరావు యాదవ్ గారు, అట్లాగే రఘువీర్ అన్నకి, వెంకటేష్ అన్నకి, మల్లేష్ అన్నకి, మల్లికాంత్ అన్నకు ఇక్కడ ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు యశ్వంత్ అన్న గారు చెప్పినట్టు ఈ కర్ణాటక నుంచి ఒక 6 రోజుల యాత్రలో ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది.
కర్ణాటకలో 6 రోజులలో ప్రతి ఒక్క రోజు కూడా 5,000, 10,000, 5,000, 10,000 జన సమీకరణ జరిగి అన్ని ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇచ్చేది చాలా ఉత్సాహంగా చేసుకొని ఈరోజు మనకి అందజేశారు. అదే ఉత్సాహంతో మనం కూడా చేసుకొని అమరవీరులకు నివాళులు అర్పించి ఈ ధూళిని, ఆ రసాయనాల ధూళిని వాళ్ళు యుద్ధంలో ఏ రకంగా అయితే వాళ్ళ ప్రాణాలు అర్పించారు, అక్కడ పాదధూళి ఏ రకంగా అయితే వాళ్ళ ప్రాణాలు అర్పించారో దాన్ని మనం ఈ రాష్ట్రం అంతా దేశం అంతా కూడా తిప్పాలని మన కోరిక. దీన్ని అందరూ కూడా సాధ్యం చేస్తున్న వారు మన యాదవ్ విజన్ టీము, మన యూట్యూబ్ ఛానల్ యాదవ్ విజన్ టీము. యాదవ్లకి డెడికేటెడ్ ఉంటుంది, యాదవ్ యాక్టివిటీస్కి డెడికేటెడ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా 2 వాహనాలు పెట్టి వాళ్ళ టీం అందరిని పెట్టి కవర్ చేసి వెంబడే ఉండి ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్రం నుంచి ఒకరికి అందించినప్పుడు వాళ్ళు వెంబడి నుండి కిరణ్, మరి మన యాదవ్ విజయ్ కిరణ్, రాజశేఖర్, మనీష్, శివ, కశ్యప్ వీళ్ళందరూ కూడా నిరంతరంగా దాదాపు 4 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి అభినందిద్దాం, గుర్తిద్దాం. అట్లాగే రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనేది మనది. పెద్ద ఎత్తున కనీసం 5,000 మంది అక్కడ సమీకరణ అయ్యి ఈ నివాళులు అర్పించుకోవాలి, ఈ యాత్రను జయప్రదం చేయాలని మనది. అధ్యక్షుల వారి పిలుపు అందుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి ఏ క్లాస్ స్కూల్లో ఉన్న ప్రతి కుటుంబం నుండి ఈరోజు గీతాభవన్లో మీరందరూ నాకు సహకరించి మైక్తో సహా మా యుగ పురుషుడు కృష్ణుడి ఆశీర్వాదం నాకు ఇప్పించినందుకు ధన్యవాదాలు. రేపు యాత్ర కూడా పల్లె హనుమాన్ మందిరకు 9 గంటలకు వరకు రావాలి. ఆ ఊరు దాటే వరకు మనం ఊరేగింపులో ఉండాలి. మరి ఇంటికి ఒకటి వస్తే కూడా 200 ఇండ్లు నారాయణపేటలో ఉన్నాయి. ఇంటికి ఒకటి వస్తే కూడా 200 మంది నారాయణపేటలో ఉండాలి. ప్రతి పల్లె నుండి కదిలి రావాల్సిందిగా ఇక్కడ ప్రతి పల్లె నుండి ఉన్నారు, వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాల్సిందిగా కోరుతూ ఒక్కసారి నినాదం ఇద్దాం. జై యాదవ్ అంటే జై జై మాధవ్ అనండి. జై యాదవ్, జై తరలి రండి, కదిలి రండి. రేజాంగ్ల అమరవీరుల ధూళి కలశ యాత్రను జయప్రదం చేయండి. ఇంటింటికి నుండి కదిలి రండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పిలుచుకొని రండి. జై యాదవ్, జై యాదవ్. వందనము వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము.